మరి ఆయన సుప్రీంకి ఆ పరిస్థితి వస్తే యుద్ధం సంగతి ఏంటి, ఎప్పుడు తేలుతుంది, దీన్ని క్లోజ్ చేస్తారా లేదనే చూడాలి. మరో వార్త ఇక్కడ, ఎయిర్ ఇండియా టికెట్లు, విమాన టికెట్ల ధరలు అయితే ఒక్కసారిగా పెరిగిపోయినాయట. దేశీయ విమానాలపై ₹299 నుంచి ₹899 వరకు ఇంధన సర్ఛార్జీ పెంచేశారు. అలాగే దేశ అంతర్జాతీయ విమానయానం మరింత భారంగా మారబోతుంది. ఎయిర్ ఇండియా గ్రూప్ విమాన టికెట్లపై ఇంధన సర్ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. విమానాల ప్రయాణ దూరాన్ని బట్టి సర్ఛార్జీలు విధించింది. దేశీయ విమాన సర్వీసులపై ₹299 నుంచి ₹899 వరకు, అంతర్జాతీయ విమాన సర్వీసులపై $24 నుంచి $280 వరకు ఇంధన సర్ఛార్జీని విధించినట్లు మంగళవారం వెల్లడించింది. సవరించిన ఇంధన ఛార్జీలు విదేశీయ ప్రయాణికులకు బుధవారం నుంచి, అంతర్జాతీయ ప్రయాణికులకు 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇంధన సర్ఛార్జీల పెంపుతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా విమానాల టికెట్ ధరలు కూడా పెరగబోతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బొగ్గమన్న నేపథ్యంలోనే ఇటీవల విమాన ఇంధన ధరలను దేశీయ చమురు సంస్థలు కూడా పెంచేశాయి. అయితే దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి ఏటీఎఫ్ ధర పెంపును 25%కే ప్రభుత్వం పరిమితం చేసింది. బస్ ఛార్జీలు, రైల్వే ఛార్జీలు పెరిగితేనే ఎవరో పట్టించుకోవట్లేదు. అందులోకి విమానాల్లో ప్రయాణించే వాళ్ళంటే సాధారణ ప్రజలైతే ఎవరూ ప్రయాణించరు, ఎక్కువ రిచ్ పీపుల్ ఉంటారు. దాంతో వాళ్ళకి ఈ ఛార్జ్ పెంచినంత మాత్రాన పెద్దగా ఆలోచించేసి అదేవిధంగా లాస్ అయిపోతుందని అనుకుంటే అవివేకమే. ఖచ్చితంగా దాని ప్రభావం అయితే ఉండదు, కాకపోతే ఆదాయం అయితే పెరుగుద్ది, అదైతే పక్క. దీన్ని అయితే పెద్దగా ఎవరు పరిగణలోకి అయితే తీసుకుంటారని చెప్పలేం. ఇక రేపే యానవ అసెంబ్లీ ఎన్నికలు, 16వ ఎన్నికలకు పుదుచ్చేరి సన్నద్ధం. భిన్నత్వంలో ఏకత్వంగా పుదుచ్చేరి నిదర్శనంగా చెప్పవచ్చు. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న పుదుచ్చేరి దక్షిణ భారతదేశంలో ఉన్నప్పటికీ ఫ్రెంచి ప్రభావం కలిగిన ప్రత్యేకమైన చరిత్ర, భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలతో ఒక ప్రత్యేకతను చాటుతుంది. దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ 1954 వరకు పుదుచ్చేరి ఫ్రెంచ్ పాలనలో ఉంది. ఫ్రెంచ్ ప్రభుత్వంతో చేసిన ఒప్పందానికి అనుగుణంగా 1967లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం పుదుచ్చేరిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1954 నుంచి 63 మధ్యకాలంలో 2 సార్లు, 1955 నుంచి 59 మాత్రమే ప్రాతినిధ్య శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఫ్రెంచ్ పాలన నుండి భారతదేశంలో విలీనమైన తర్వాత తొలిసారిగా 1959, రెండోసారి 1964లో ప్రజాస్వామ్యబద్ధంగా పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరిగాయి. రైట్, మొత్తానికి అయితే యానవ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా కాస్తంత హీట్ పెంచుతున్నాయి. ఎందుకంటే పుదుచ్చేరిలో భాగం, ఇదొక నియోజకవర్గం. ఏం జరుగుతుంది ఏంటి, ఎవరు గెలుస్తారు, ఇక్కడ హోరాహోరీగా అయితే ఉన్నాయి రెండు పార్టీలు కూడా. ఎందుకంటే డిఎంకే, ఏడిఎంకే ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుద్ది అనేది. అలాగే ఆడారు అవినీతి ఆట, ఇక్కడ ఇది ఎప్పటి నుంచో